ఒకటి కనెక్ట్ చేసుకోండి. ఆడియో ఎంత వస్తుంది నీకు అర్థం కావాలి. ఇక్కడ ఆడియో లెవెల్ చేసుకోండి. స్టార్ట్ అయిపోగానే ఇది ఒకసారి తీసి టిక్కులు తీసుకోండి. సంతోషంతో
వాళ్ళు చప్పట్లు కొట్టలే, ఆంటీలు చప్పట్లు కొట్టలే. మీరు గట్టిగా చెప్తే అంకుల్ వాళ్ళు గట్టిగా కొడతారు. 1 2 3 స్టార్ట్. ఓకే, చక్కటి డాన్స్ వేసిన జూనియర్స్ కి, కష్టపడిన చెర్రక్కకి థ్యాంక్ యూ వెరీ మచ్. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జన్మ విధమెట్లనగా యోసేపుకు కన్య మరియ ప్రదానం చేయబడుట. దేవానికే వందనములు. మీరు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించే దినములు నేను చూడగలనా? నన్ను దీవించు ప్రభు. దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. అశుభవచనం ఏమిటి? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. నేను పురుషుని ఎరుగునే దాన్ని కదా, నేను కన్యకను కదా, అది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడేను. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధు మందు ఒక కుమారు గర్భము ధరించి ఉన్నది. ఆమెకు ఇది 6వ మాసము. ఈ మాట చెప్పున నాకు జరుగును గాక. సమసీమలనున్న ఎలిజబెత్ దగ్గరకు బయలుదేరి వెళ్ళుట. వందనములు. వందనములు మరియా, నీ వందన వచనం వినగానే నా గర్భంలోని శిశువు
ఆనందంతో గంతులు వేసెను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ఆత్మ నా రక్షకుడే దేవుని యందు ఆనందించెను. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండెను. నేను వినిన ఈ న్యూస్ నిజమేనా? నాకు నా గర్భవతియా? సరే, ఎలాగైనా సరే ఆమెను ఇన్సల్ట్ చేయకుండా సీక్రెట్గా అర్పించుకున్నాను. యోసేపు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచు నిద్రించెను. అప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. వారి ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కనను, ఆయనకు మానవుని అని పేరు. అయ్యో, నేను తప్పుగా ఆలోచించాను. నన్ను క్షమించు ప్రభు. మరియా ఉత్తమురాలు, ఆమెను చేర్చుకొనుటకు అండగా ఉంటాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ వినండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ మీ పట్టణములకు వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోవాలను. యోసేపు మరియను తీసుకొని గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు మరియకు ప్రసవ దినములు నిండెను. పశుల పాతలో
ప్రసవించెనయ్య ఎంత దీనాతి దీనము ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము తలచుకుంటే మా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది అమ్మా కొంచెం చదువుకుందా లేదు లేదు మా ఇంట్లో పెళ్ళండి అమ్మ నొప్పి నేర్చుకో మరియా అమ్మ కొంచెం స్థలం ఉందా నా భార్య అమ్మ కొంచెం స్థలం ఉందా బయట చలిగా ఉంది లేదు లేదు వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ అమ్మ కొంచెం స్థలం ఉందా బయట నా భార్య నిండు చూడాలు ప్రసవ వేదన పడుతుంది ఇక్కడ సత్రంలో స్థలం లేదు కానీ నా పశువుల పాకలో కొంచెం విశ్రాంతి తీసుకోండి ఓకే థ్యాంక్ యూ యేసు పుట్టుక. అందరూ లైన్లో రండి. లైన్లో వచ్చి మీ పేర్లు చెప్పండి. మీ పేరు? ప్రణీత్. మీ ఊరు? విజయవాడ. మీరు వెళ్ళొచ్చు. మీ పేరు? రోని. మీ ఊరు? ఖమ్మం. మీరు వెళ్ళొచ్చు. హార్దిక్. మీ ఊరు? తాండూరు. మీరు వెళ్ళొచ్చు. మీ పేరు? జీవన్. మీ ఊరు? గుండెల. మీరు వెళ్ళొచ్చు. మీ పేరు? లాస్య. మీ ఊరు? ఖమ్మం.
మీరు వెళ్ళొచ్చు. మీ పేరు? జోసెఫ్. యోసేపు. మీ భార్య పేరు? మరియా. మీ కొడుకు పేరు? యేసు. మీ ఊరు పేరు? నజరేతు. మీరు వెళ్ళొచ్చు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉండగా కాల్చిన గొల్లలం పరమదేవుని భక్తులం గొర్రెల కాపరులం గొర్రెల కాపరులం ప్రాణమైన ఇస్తాము చిన్ని గొర్రెల కోసం పేదలము మేము నిరుపేదలము మేము కాల్చిన గొల్లలం పరమదేవుని భక్తులం గొర్రెల కాపరులం మేము గొర్రెల కాపరులం ప్రాణమైన ఇస్తాము చిన్ని గొర్రెల కోసం పేదలము మేము నిరుపేదలము మేము. అబ్బా ఈరోజు బాగా చలిగుంది గారా పొట్టోడా. యాందిడు పట్టించుకోవట్లే. అరే యాందిరా బాబు తలెత్తకుండా చూస్తున్నావు. కాస్త మన గొర్రెలు ఎట్టుపోతున్నాయో చూడరా బాబు. చూస్తున్నా. మన గొర్రెలు ఎటైనా తప్పిపోతే ఎలా కనుక్కోవాలా అని డబ్బా చెప్తుంది. అదే చూస్తున్నా. అరే దాన్ని డబ్బా అనరా బాబు, దాన్ని సెల్ అంటారు. అరే సెల్ అంటే గడియారం తిరగడానికి, టీవీ చూసే పెద్ద డబ్బా ఒత్తడానికి అందులో వేస్తాం కదా, అది. ఇది కాదు. కాదు నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. పద బక్కోడి దగ్గరికి వెళ్దాం పద. అరే బక్కోడా ఇట్లారా. లేదా నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. ఎదురా పట్టాడో పొడుగోడా గొడవ పడుతున్నారు. ముందు విషయం ఏంటో చెప్పండి రా. అరే వాడు నాకు తప్పంటాడు. ఒరే ఏంద్రా వాళ్ళిద్దరు అట్లా పరిగెడుతుంటే నువ్వేంట్రా ఫోన్ చూస్తున్నావు? ఏందంటే మరి ఇలా భయపడినప్పుడు జంతువులు తినడానికి వచ్చినప్పుడు ఎలా కాపాడాలా అని చూస్తున్నా. ఈ బొందరా పద, మన గొర్రెలు ఎట్లున్నాయేమో చూద్దాం పద. పాపం చిన్ని గొర్రె పిల్ల, వాడికి తినడానికి ఏమైనా పెద్దాం పరంద్రా. మళ్ళీ ఏంద్రా అది? ఇలా భయపడినప్పుడు వాడికి ఏ ఫుడ్ పెట్టాలా అని చూస్తున్నా. ఒరే ఆ వెలిగేంట్రా? అరే బండోడా అది ఫోన్ వెలుగురా. అవునా, ఏది చూద్దాం. అట్టుగా రీటి. గొల్లెలారా గొల్లెలారా ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు
శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. పదండిరా, మనము రక్షకుడిని చూసి వద్దాం. పదండి పదండి. రారే గొల్లవారలారా, నీటి రాత్రి బెత్లెహేమును చేరి మోక్షదూత కోరి తెల్పెను, క్రీస్తు వారి జాడ కన్నులార దూతము వేగ. రారే గొల్లవారలారా, రారే గొల్లవారలారా, నీటి రాత్రి బెత్లెహేమును చేరి మోక్షదూత కోరి తెల్పెను, క్రీస్తు వారి జాడ కన్నులార దూతము వేగ. రారే గొల్లవారలారా, రారే గొల్లవారలారా, నీటి రాత్రి బెత్లెహేమును చేరి. రారే గొల్లవారలారా. వెంబడించుట. అదిగా చూడండి, తూర్పు దిక్కున ఒక నక్షత్రం కనిపిస్తుంది. వావ్, అది బాగా ప్రకాశిస్తుంది. పదాన్ని మనం దాన్ని వెంబడిద్దాము. పదండి పదండి. అది రాజు, యూదుల మహారాజు హేరోదు మహారాజు విచ్చేస్తున్నారు. హో, మహామంత్రి, చిత్తం ప్రభు. ఏమిటి విశేషాలు? మెస్సయ్య పుడతానని, దాన్ని రాబోయే తరాలకు రాజు అవుతానని వినపడుతుంది ప్రభు. ఏమిటి, నేను కాక వేరొక రాజా? అసంభవం. అసంభవమే గాని తమరు అజాగ్రత్తగా ఉంటే అది సంభవించినేమో ప్రభు. ఏమిటి నీ వ్యర్థ ప్రసంగం? ఏమీ లేదు ప్రభు, తమరు రండి, విశ్రమించండి, రండి. ఆయనకి వయసులో రాజ్యం ఎందుకు? రిటైర్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చుగా. హాయ్ అంట అంటున్నావు? ఏమీ లేదు ప్రభు, తమరు రెస్ట్ తీసుకోండి, పీస్ఫుల్ గా ఉండండి. రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్. ఓకే ఓకే. రాజుగారికి ప్రణామములు. తమరి కొరకు ఎవరు తూర్పు దేశం నుండి వచ్చి వేచి ఉన్నాను. మీరు వెళ్ళొచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ?
చిత్తం ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. రండి. మేము తూర్పు దేశంలో తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచి వచ్చాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను పూజింపవచ్చు. మీ మాటలు నాకు ఆశ్చర్యముగా ఉన్నవి. నేను గాక వేరొక రాజా? నేను గాక వేరొక రాజు లేడు, ఉండకూడదు. మహామంత్రి. చిత్తం ప్రభు. శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ఎవరక్కడ? శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. లోనికి ప్రవేశించండి. రండి రండి. నేను గాక వేరొక రాజా? తీయండి మీ శాస్త్రాలు. క్రీస్తు ఎక్కడ పుట్టాడు? నాకు వెంటనే తెలియాలి. బెత్లెహేములోనే. యూదయ దేశము బెత్లెహేమ, నీవు యూద ప్రధానులలోనే ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలులు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజం మీద రాజభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన ప్రభు. అలాగా, మీరు వెళ్ళండి. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆయన పూజించి తిరిగి వర్తమానము తేండి. నేను వచ్చి ఆయన పూజించదను. చిత్తం ప్రభు. రాజుగారికి జయము జయము. రాజుగారికి జయము జయము. మహామంత్రి. చిత్తం ప్రభు. 2 సంవత్సరాల లోపు ఉన్న తొలిచూలు మగపిల్లలందరినీ చంపివేయండి. ఇదే నా ఆజ్ఞ. చిత్తం ప్రభు. జ్ఞానులు బాలుడైన యేసును దర్శించిన తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని ప్రభుదూత స్వప్నమందు వారితో చెప్పినందున వారు వేరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. మరియు ప్రభుదూత యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు శిశువైన యేసును చనిపోవచ్చున్నాడు గనుక మరియను యేసును తీసుకుని ఐగుప్తునకు వెళ్ళి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పిన కనుక అతడు వెళ్ళాను.
రక్షకుడికి నాకు ఎంతో ఇష్టమైన గొర్రె పిల్లను సమర్పిస్తున్నాను. నేను రాజులో రాజుగా నా చిన్ని గొర్రె పిల్లను సమర్పిస్తున్నాను. నేను నా యూదుల రాజుకి నా మంచి గొర్రె పిల్లను సమర్పిస్తున్నాను. నేను నా యేసేపు బంగారం సమర్పిస్తున్నాను. నేను నా మెస్సేకు సామ్రాజ్యాన్ని సమర్పిస్తున్నాను. నేను నా క్రీస్తుకు బోనం సమర్పిస్తున్నాను. గగనమే గంతులేసే యేసయ్య జననాన దూతలే పాట పాడే యేసయ్య పుట్టినందున గగనమే గంతులేసే యేసయ్య జననాన దూతలే పాట పాడే యేసయ్య కేవలం మనుషుడు కాదయ్యా నీల దేవుడు యేసయ్య గగనమే గంతులేసే యేసయ్య జననాన దూతలే పాట పాడే యేసయ్య వచ్చినందున గగనమే గంతులేసే యేసయ్య జననాన దూతలే పాట పాడే యేసయ్య వచ్చినందున.
గట్టిగా చప్పట్లు కొట్టండి. సీనియర్ డాన్స్ దివిలో వేడుక ఊరంత పండుగ నేడే రాజు పుట్టెను. అందరూ చప్పట్లు కొట్టాలి. हुआ यीशु पैदा हुआ दुनिया का राजा पैदा हुआ यीशु पैदा हुआ दुनिया का राजा पैदा हुआ खुशियाँ मनाओ खुश खबरी सारे जग को सुनाओ खुशियाँ मनाओ खुश खबरी सारे जग को सुनाओ पैदा हुआ यीशु पैदा క్లాప్స్ కొట్టాలి అందరూ. ఎంకరేజ్ దెమ్ ప్లీజ్, ఎంకరేజ్ దెమ్. हुआ पैदा हुआ यीशु पैदा हुआ दुनिया का राजा पैदा हुआ చప్పట్లు ప్లీజ్, ఎంకరేజ్ దెమ్. వావ్, చూడండి ఎంత క్యూట్ గా వేస్తున్నారు. మీరు చప్పట్లు ఎట్లా కొట్టబుద్ధి కావట్లేదో ఏంటో.
యేసయ్య